Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1A Chapter Number 1 Functions Exercise 1A lo second Roman lo fifth problem. If the function f is mapping from R to R defined by f of x equal to 4 power x by 4 power x plus 2, then show that f of 1 minus x equal to 1 minus f of x. And hence deduced the value of f of 1 by 4 plus 2 into f of 1 by 2 plus f of 1 by 3. Okay, చూద్దాం. See beta. Function given f is mapping from R to R is defined by f of x equal to 4 power x by 4 power x plus 2. Okay. f of x minus 1 LHS. f of 1 minus x అంటే x ప్లేస్లో 1 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 4 పవర్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 కింద రాస్తాను. 4 పవర్ 1 ఇంటూ 4 పవర్ మైనస్ ఎక్స్ రాయించానన్నా. 4 పవర్ 1 ఇంటూ 4 పవర్ మైనస్ 1 ప్లస్ 2. నెగిటివ్ ఇండెక్స్ కదా పైన ఉండేది, డినామినేటర్లో రాస్తాను. 4 బై 4 పవర్ ఎక్స్ ప్లస్ 2 క్రాస్ మల్టిప్లై చేస్తాను. 4 by 4 power x by 4 plus 2 into 4 power x by 4 power x. Denominators cancel. 4 by ఇక్కడ ఏం రాయొచ్చునన్నా 4 plus 2 into 4 power x. కరెక్టా? ఈ 4లో నుంచి ఒక 2ని కామన్ చేస్తాను, ఇంకొక 2 మిగిలి ఉంటుంది. ఈ 2 కూడా బయటకు వచ్చేస్తే 4 పవర్ ఎక్స్. అర్థమైందా ఇక్కడ? ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాన్సిల్ చేస్తాను. 2 1 జా 2 2 జా 2 బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్ అవుతుంది. న్యూమరేటర్లో ప్లస్ 4 పవర్ ఎక్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే 2 ప్లస్ 4 పవర్ ఎక్స్ బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్ మైనస్ 4 పవర్ ఎక్స్ బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్గా రాస్తాను. ఇదంతా ఒక టర్మ్ కింద తీసుకొని ఇది క్యాన్సిల్ అవుతుందమ్మా. 1 మైనస్ 4 పవర్ ఎక్స్, ఇది ముందర రాసుకుంటే 4 పవర్ ఎక్స్ ప్లస్ 2 కదా. ఇది ఫంక్షన్ని వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు, ఇదే కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయచ్చా దాని ప్లేస్లో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదే కదన్నా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇంకా ఉంది డెడ్యూస్ చేయండి అంటున్నారు. 1 ఎక్స్ ప్లస్లో ఒకసారి 1/4, ఒకసారి 1/2, ఒకసారి 3/4 చేసి పెట్టి సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూస్ చెప్పండి అంటున్నారు. సో దానికోసం లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఒకసారి 1/2 తీసుకుంటా. ఓకే, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ 1 minus 1/2 equal to 1 minus f of 1/2. f of cross చేయండి. 2 minus 1 అంటే 1/2నే ఈక్వల్ టు 1 minus f of 1/2 అవుతుంది. ఓకేమా, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. f of 1/2 ప్లస్ f of 1/2 ఈక్వల్ టు 1. 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 into f of 1/2 equal to 1. నెక్స్ట్ లెట్ x ఈక్వల్ టు 1/4 తీసుకుంటా. f of 1 minus 1/4 ఈక్వల్ టు 1 minus f of 1/4. f of 4 minus 1 is 3/4 ఈక్వల్ టు 1 minus 1/4. ఓకే, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే f of 3/4 ప్లస్ f of 1/4 ఈక్వల్ టు 1 కదమ్మా. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ ఇది. ఎఫ్ ఆఫ్ 1/2 అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ 1. ఇవి రెండు ఒక చోట రాసుకుంటే
ఇదే కదా. నౌ f of 1/4 plus 2 times of f of 1/2 plus f of 3/4 equal to ఫస్ట్ 2 times of f of 1/2 ఒక చోట రాసుకొని ఈ రెండింటిని ఒక చోట రాసుకుంటా. f of 1/4 ప్లస్ f of 3/4 లేదా f of 3/4 ప్లస్ f of 1/4. దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 కదా. 1 ఇదంతా ఒకటి. f of 1/4 plus f of 3/4 value 1 2. okay, therefore f of 1/4 plus 2 times of f of 1/2 plus f of 3/4 equal to 2. ఇది మనకు కావాల్సిన వాల్యూ. ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.